దేశంలో మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ కార్మికులు. లింగ వివక్ష కన్నా సామాజిక అణచివేతలో భాగంగా మారిన లింగ వివక్ష ఇంకా ఘోరంగా ఉంటుందనడానికి వీరి జీవితాలు అద్దం పడతాయి. మన దేశంలో మహిళల పనికి గుర్తింపు ఉండదు అనడానికి వీరే సాక్ష్యం. వారు ఎక్కువగా పనిచేసే పరిశ్రమలన్నీ నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నది వాస్తవం. వీళ్ళను చూడండి, ఒక మహానగరాన్ని రోజూ అందంగా ముస్తాబు చేసే శ్రామికులు, భాగ్యనగరాన్ని అర్ధరాత్రి శుభ్రం చేస్తున్న భాగ్మతులు, హైదరాబాద్ రోడ్లను బాగు చేస్తున్న కార్మికులే ఈనాటి మనషి. హైదరాబాద్ దేశంలో అతిపెద్ద మహానగరాల్లో ఒకటి. రోజు కొన్ని వేల మంది నగరానికి వస్తూ పోతూ ఉంటారు. కొన్ని లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. నగరం మహానగరంగా విస్తరించే కొద్దీ కాలుష్యం, చెత్త పెరుగుతూ ఉంటాయి. అందుకే మహానగరాన్ని బతకడానికి అనుకూలంగా మార్చే పని నిరంతరం చేయాల్సి ఉంటుంది. రోజు ఉదయాన్నే అందంగా శుభ్రంగా కనిపించే మహానగరం వెనుక చీకటిలో కలిసిపోయిన ఎంతో మంది శ్రమ దాగి ఉంది అనేది మనకు పట్టని వాస్తవం. ప్రతి ఉషోదయం రాత్రిని మింగేస్తున్నట్టే ప్రతి ఉదయం వారి కష్టాన్ని దాచేస్తుంది. అందుకే మన మహానగరాన్ని కొన్ని వేల మంది మహిళలు తమ శ్రమతో, చెమటతో శుభ్రం చేస్తున్నారన్న నిజానికి గుర్తింపు లేదు. నిజానికి దేశంలో ఎక్కడా లేని విధంగా భాగ్యనగరాన్ని వేల మంది మహిళలు శుభ్రం చేస్తున్నారు. వారి కష్టాలు మాత్రం ఎవ్వరికీ పట్టవు. ఈమె ఆదిలక్ష్మి. కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ రోడ్లను ఊడుస్తున్న నిశ్శబ్ద శ్రామికురాలు. ఆమె రోజుకు దాదాపు 4 కిలోమీటర్ల రోడ్లను ఊడ్చి శుభ్రం చేస్తారు. హైదరాబాద్ రోడ్లు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయంత్రానికి వాటిపై నడవడమే కష్టం. అలాంటి రోడ్లపై చెత్తను ఊడ్చే వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని చెబుతున్నారు ఆదిలక్ష్మి. అశోక్ నగర్ నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు మాకు రోజు పోనికి 30, రానికి 30. మాకు ఆ జీతంలో మేము ఏం బతకలేకపోతున్నాం. మా పండుగలేంది, మాకు హాస్పిటల్ ఖర్చు ఏంది, మాకు ఏ దాంట్లోనైనా మాకు చాలా ఇబ్బంది. ఆదిలక్ష్మి 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఆమె ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగే. ఇప్పటి వరకు అనేక మంది కాంట్రాక్టర్ల దగ్గర పనిచేశారు. కుటుంబం పూర్తిగా తన సంపాదన మీదే ఆధారపడింది. ఆమె రోడ్లు ఊడుస్తూనే కొడుకుని MBA చదివించారు. ఒక పక్క కుటుంబాన్ని నడుపుతూ పిల్లల్ని చదివించుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు ఆదిలక్ష్మి. హైదరాబాద్లో ఇంటికి కిరాయి కట్టుకుంటూ నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉందని ఆమె అంటున్నారు. జీతం ఒక్కటే వీరి సమస్య కాదు. రోడ్లు ఊడ్చే పని చేసే వేల మంది మహిళల్లో 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్ళున్నారు. రాత్రిపూట పనిచేస్తున్న వీరికి ఎలాంటి భద్రత కల్పించడం లేదు అధికారులు. వీళ్లు గ్రూపులుగా పనిచేసుకోవాల్సిందే తప్ప ప్రత్యేకమైన భద్రత ఏమీ లేదు. దీంతో రాత్రి సమయాల్లో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మాకు బండ్లు కావాలి, చీపురు గట్టలు కావాలి, మాకు సబ్బులు కావాలి, మాకు నూనెలు కావాలి, మాకు చెప్పులు కావాలి, మాకు చీరలు కావాలి, మాకు రక్షణ కావాలి. అన్ని విధాలుగా మమ్మల్ని గుర్తించాలి. ఈమె పేరు తేజ. ఉండేది అశోక్ నగర్ దగ్గర బస్తీలో. పనిచేసేది చిలకలగూడ. రోజు రాత్రి 11 గంటలకు ఆమె పనికి రావాలి. చిలకలగూడ నుంచి పని మొదలు పెట్టాలి. అశోక్ నగర్ నుంచి చిలకలగూడకు రావాలంటే బస్ పాస్ కావాలి. అంటే వారికిచ్చే 6,500 రూపాయల జీతంలో 800 రూపాయలు బస్ ఛార్జీలకే పోతుంది. ఇక మిగిలేది కష్టమే తప్ప ఇంకేం కాదు. తేజ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ మురికి రోడ్లను శుభ్రం చేసే పనిలో ఉన్న ఆమె కూడా ఇప్పటికీ కాంట్రాక్టు ఉద్యోగే. కుటుంబం పూర్తిగా ఆమె మీదే ఆధారపడింది. కాంట్రాక్టర్ల దగ్గర పనిలో జీతం ఆలస్యంగా ఇస్తారని, దోపిడీ, వేధింపులు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు తేజ. 18 సంవత్సరాల నుంచి ఇదే పని చేసుకుంటూ ఇదే లెవెల్గా ఇట్లా వచ్చినాం. ప్రతి కాంట్రాక్ట్ చేతి కింద చేసినాం. అక్కడ నుండి మా గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఇది చేస్తారనుకున్నాం. రెయిన్ కోట్లు పర్మనెంట్ వాళ్ళకు ఉన్నాయి, మాకు ఏది లేదు. సోపులు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు.
డ్రెస్సులు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. కొబ్బరి నూనెలు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. చెప్పులు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. ఇస్తామని 5 సంవత్సరాల నుంచి ఆపుతారు, కానీ ఇంతవరకు మాకు ఏమి ఇవ్వలేదు. రాత్రిపూట హైదరాబాద్లో తాగుబోతు డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. వాళ్ళ వల్ల రోడ్లు ఊడ్చే మహిళలకు కష్టమే. పనిచేసేటప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయని చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. జంట నగరాల రోడ్ల మీద ఉండే చెత్తను, ప్లాస్టిక్ సంచులను, పాన్ పరాగ్ ఉమ్ములను గ్లౌజులు లేని చేతులతో ఎత్తడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ మహిళలు. ఈఎస్ఐ ఉన్నా పెద్దగా ఉపయోగపడడం లేదంటున్నారు. అనారోగ్యం వల్ల సెలవు పెడితే వచ్చే జీతం కూడా రాదన్న ఆవేదన వాళ్ళది. ఎవరి తరఫున మాకు రూపాయి చెందలేదు కూడా. మా కష్టాలు మేము తీసుకుంటున్నాం. మాకు రోగం వచ్చినా ప్రైవేట్లో చూపించుకుంటున్నాం. ఆ ఈఎస్ఐ కార్డు అని ఇచ్చారు. ఆ కార్డు కాడికి పోతే వాళ్ళు పెద్ద రోగం అయితేనే పట్టించుకుంటారు, మామూలుగా ఉంటే అది పట్టించుకోరు కూడా. దాని విధాలు ఇది చేయరు కూడా. పోకి ఇదేమైంది అంటారు. అట్లా ఇదైపోయింది. మాకు ఆ కార్డు ఇచ్చిన సుఖం కూడా మాకు. దేశంలో ఒక మహానగరాన్ని తమ చేతులతో శుభ్రం చేస్తున్న వేలాది మంది మహిళల శ్రమను గుర్తించాల్సిన అవసరం ఉంది. వారికి కనీస సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత గ్రేటర్ అధికారులదే. నగరాన్ని శుభ్రం చేసే పనిలో శ్రమిస్తున్న మహిళలకు V6 హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది.